నమస్తే, జేఎన్ఎస్ బులెటిన్కు స్వాగతం. నేను నగేష్. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చేరేల గ్రామంలో వర్కర్ స్కూల్ ప్రారంభం. వలస కార్మిక బిల్లు కోసం ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ గర్వాల్. పురాతన గ్రంథాలను డిజిటల్ చేయడంలో విశాఖ ఏరియా చేసిన ప్రయోగం సక్సెస్. డిజిటల్ చేసిన గ్రంథాలను ప్రత్యేక వెబ్సైట్లో ఉంచుతామన్న బీసీ ప్రసాద్ రెడ్డి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కోటాల మండలం కేంద్రంలో పేదలకు సామూహిక వివాహాలు. ఎమ్మెల్యే కోనేరు అన్నప ఆధ్వర్యంలో మంగళసూత్ర అందజేత. ఇక వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా కాశీనాయన మండలంలోని ఆకుల నారాయణపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్న 4 ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 4 స్మగ్లర్లు ఒకరైన అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతనిపై పీడీ యాక్ట్ చట్టం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్మగ్లర్ల వద్ద నుండి 20 ఎర్రచందనం దొంగలు 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు డిఎస్పీ మైదుకూరు ఆధ్వర్యంలో 4 రెడ్ శాండర్స్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 20 లాగ్స్, ఒక 4 వీలర్, ఒక లగేజ్ వెహికల్, ఇవన్నీ కూడా స్వాధీనం చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్కి పెట్టడం జరుగుతున్నాయి. దీంట్లో ఇంటర్స్టేట్ స్మగ్లర్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతని మీద పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా 3లో 2 మేస్త్రీలు, 1 కూలీ, ఇంకా ఒక 4 కూలీలు ఫరారులో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, కడపలో దీని మీద పీడీ యాక్ట్ను పెడితే దాదాపు 24 పీడీ యాక్ట్లు కడప జిల్లాలో గతం నుంచి పెట్టి వస్తున్నాము. రెడ్ శాండర్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటాము. ప్రజలు కూడా ఎక్కడైనా ఎవరైనా రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు మీకు దృష్టికి వస్తే ఖచ్చితంగా మా డయల్ 100 కానీ 9440796900 నా నంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతాయి. అదేవిధంగా రెడ్ శాండర్స్ స్మగ్లింగ్లో కానీ రెడ్ శాండర్స్ సంబంధించిన విషయాల్లో కూడా ఎవరైనా పాల్గొన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 2 రిపీటెడ్ అఫెండర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆస్తుల్ని సీజ్ చేయడానికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయడం జరుగుతున్నాయి. ఈ యొక్క మంచి వర్క్లో అడిషనల్ ఎస్పీ ఓఎస్డి టాస్క్ ఫోర్స్, అదేవిధంగా డిఎస్పీ మైదుకూర్, ఆయన సిబ్బందులు అందరూ కూడా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా సన్మానం. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తుడు కోరుకొండకు చెందిన కొలుసు శ్రీనివాసును అరెస్ట్ చేసినట్లు తూర్పుగోదావరి క్రైమ్ డిఎస్పీ పిఎస్ రాంబాబు తెలిపారు. వాళ్ళకి ఇచ్చి అన్ని సీతానగరం పంపిస్తాం సార్. అక్కడ రఫ్ చేసుకుని అక్కడ బిజినెస్ లో ఉంటే ఎగ్జామ్ చేతుకొని జనకరావు ఏం చేసినప్పుడు రైట్ లేదు క్వశ్చన్ రిపీట్. నీ గురించి పొద్దున్న టిఫిన్ చేయలేదు, మా ఊడు వస్తున్నాడో లేదో మా బావ. కాకినాడలో జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ, మొత్తం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దొంగతనాల్లో కానీ పురోగతి కోసమని చెప్పేసి మా జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో మొన్న మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది.
మన ఎడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ కర్ణ కుమార్ గారు, ఎస్పీ రవీంద్రబాబు గారు ఆధ్వర్యంలో మన మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ మీటింగ్లో కొన్ని సాహిత్యకంగా మనం దర్యాప్తులో మనం ముందుకు ఎలాగ వెళ్ళాలి, ఎలాగ ప్రోగ్రెసివ్గా ఉండాలనే దాని మీద డిస్కషన్ చేసి దాంతో మనకు జరిగినటువంటి నేరాలన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది. ఆ సమీక్షలో భాగంగా చాలామంది బయట నేరస్తులు కూడా మన జిల్లాలోకి వచ్చి చేయటం, మన జిల్లా వాళ్ళు బయటికి వెళ్ళి చేయటం ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఎవరెవరు ఎక్కడున్నారనే దాని మీద ఈ మధ్య జైలు రిలీజ్ అయినటువంటి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ గురించి, ఈ జైలు రిలీజ్ కాకుండా గతంలో అరెస్ట్ నేరాలు చేసి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారనే మీద వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టడం జరిగితే దాంట్లో మన కాకినాడకు సంబంధించి మనకి క్రైమ్ డిటెక్షన్ అతను దగ్గర నుంచి సొత్తు రికవర్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి సొత్తు అంతా కూడా ఈ నేరాలకు సంబంధించినటువంటి సొత్తు ఇది. ఇతను మన జిల్లాలోను, మన రాజమండ్రి అర్బన్లోను, అదేవిధంగా వెస్ట్ గోదావరిలో చేసి ఉన్నాడు. ఇతని దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేసాం, ఇతన్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాం. ఇదే విధంగా చాలామందికి ముఖ్యంగా మేము చెప్పబోయేది ఏంటంటే, చాలామంది ఇళ్ళకి వెళ్ళేటప్పుడు LHMS వాడుకోమని చెప్తున్నాం. అయినా కూడా మాకు నైట్ గస్తీలు తిరుగుతూ డే గస్తీలు తిరుగుతున్నట్టు మా బీట్ సిబ్బంది చూస్తే చాలా ఇళ్ళకి తాళాలు వేసి ఉంటున్నాయి. కానీ వాళ్ళు ఎవరు కూడా LHMS రిక్వెస్ట్లు పెట్టుకోవట్లేదు. అలా పెట్టుకోవాల్సిందిగా ఆజ్ఞాపిస్తూ మొన్న మధ్య మా ఈ ఎస్పీ గారి సమక్షంలో, ఎడిషనల్ ఎస్పీ గారి సమక్షంలో మొన్న మా మహిళా వాలంటీర్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఇటీవల జరిగిన రాజకీయ దాడులపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ నాయకుడిని ఇద్దరిని హత్య చేశారని, అప్పట్లో లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. ఓడిపోయిన వారిపై కక్ష సాధింపు తమ విధానం కాదని చెప్పారు. దాడిలో గాయపడిన బాధితులు నేరుగా టీడీపీ నాయకుల పేర్లు చెప్పితే వారిని అరెస్ట్ చేయకుండా ఎందుకు ఊరుకోవాలన్నారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన అడిగారు. కామ్గా ఉన్నామని, ఏదో మా పని మేము చేసుకుంటూ పోతున్నామని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వివాదాలకు పోకుండా, ఎక్కడ కూడా దాడులు పోకుండా మా ఒక్క ప్రాంతంలో మా జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వచ్చిన అభివృద్ధి అజెండాగా అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే, ఈరోజు ప్రతిదానికి యాడ్ జరిగినా మా మీద బురద జల్లటం, రౌడీజం అని, అదని ఇదని, ముద్దాయిలని ఏదో చూస్తూ ఉన్నారు 2 రోజుల నుంచి. ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నా, మేము వచ్చిన తర్వాత గతంలో మళ్ళీ చెప్తున్నాం, మాది రౌడీల పార్టీ అని, మేము రౌడీజం చేస్తామని చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు రౌడీ షీటర్లు ఎవరు పక్కున్నారు, ఏ పార్టీ వేసుకొని గొంతు జించుకుని అరుస్తున్నారు? 2014 నుంచి 19 దాకా వైసీపీ జెండా కప్పుకున్న వాళ్ళు 2 చంపబడ్డారు. సంతపేటలో ఒకడు నరేంద్ర అని చంపింది ఎవడు? ఒక ఎదవ రౌడీ షీటర్ మడ్రెస్టు. ఈరోజు నల్ల సొక్క వేసుకొని తిరుగుతున్న ఒక ఎదవ చూస్తున్నాం. రాయపాలెంలో చంపబడిన వ్యక్తి ఎవరు? విజయ. వాళ్ళ బంధువులు 20 వయసు. అంటే ఆ రోజు మా మనుషులు మేము చంపారు. ఈరోజు వచ్చి ఎంత దుర్మార్గంగా నిన్నో మొన్న చూస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గం అంటే, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ మీద పోలీసులు కేసు కట్టారు. దేనికి కట్టారు పోలీసులు? ఎవరైతే బాధితుడు ఉన్నారో, ఎవరైతే ఆ పిల్లవాడిని పొడిచారో, పొడిపించుకున్న పిల్లవాడే నేరుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంట్లో బాలాజీ ప్రమేయం ఉందో, పలానా తెలుగుదేశం పార్టీ వాడు ప్రమేయం ఉందని ఇచ్చారు. దాని మీద కేసు కట్టారు, అంతే కదా. ముద్దాయి ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆడు పొడిపించుకున్న వాడు పోయి చెప్తే కేసు కట్టారు, ఎఫ్ఐఆర్లో పేరు చేర్చారు. పొడిపించుకున్న పిల్లవాడు చెప్పాడు, అరెస్ట్ చేస్తారు. దానికి ఎందుకు? దాంట్లో అంటే ఎట్టా మీ టీడీపీ కార్యకర్తలు పొడిచినా, మీ టీడీపీ నాయకులు పొడిచినా, మీ టీడీపీ గారికి ఏం చేసినా ఎవరు ఏం చేయకూడదు, ఎవరు జోలికి రాకూడదు. ఏమన్నా అంటే రోడ్డుకు వచ్చి అక్రమం అంటే మీరు దరిద్ర పనులు చేస్తారు. చూస్తున్నాం కదా, ఒక రౌడీ షీటర్ కోసం, ఒక మర్డరిస్ట్ కోసం సాక్షాత్ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. సిగ్గుచేటు. A1 ముద్దాయి పట్టబగులు మర్డర్ చేసిన వ్యక్తి ఒక రౌడీ షీటర్ కోసం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మా ఓడిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు. అంతే మీ చరిత్ర అది, మీ నీచమైన చరిత్ర అది. వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, రౌడీ షీటర్లను ఎదవలను పెట్టుకొని. మీకు అంచుకన్నా సంస్కృతి ఉంటుంది మీద. వాళ్ళు లోపాయికారు ఒప్పందాలు ఏందో ఆ పార్టీలు అందరూ కట్టగట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది చేస్తున్నాయి రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం.
సింగిల్ జగన్మోహన్ రెడ్డి ఆల్ పార్టీలంతా కట్టకట్టుకునే విధంగా అయినప్పటికీ కూడా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తాం. మా ఈరోజు కార్పొరేటర్లందరూ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు 28 ఇక్కడ 20. పురాతన గ్రంథాలను డిజిటల్ చేయడంలో విశాఖ ఏరియా చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఏళ్ల చరిత్ర కలిగిన గ్రంథాలను డిజిటల్ చేసి వాటిని భావితరాలకు అప్పగించాలనే సంకల్పంతో వాటిని అంతర్జాలంలో పొందుపరిచే విధానాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో మొదలుపెట్టింది విశాఖ ఏయు. దాతల సహకారంతో పురాతన గ్రంథాలను డిజిటల్ చేసే ప్రక్రియ పూర్తి చేసింది. డిజిటల్ యుగంలో తాళపత్ర గ్రంథాలను వాటి విశిష్టతను భావితరాలకు తెలిసే విధంగా ఈ ప్రక్రియ ప్రారంభించినట్టు వీసీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. డిజిటల్ చేసిన గ్రంథాలను ప్రత్యేక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచుతున్నామని ఆయన తెలిపారు. మన తాళపత్రాలు చేసి చూసా. అది ఆ పురుగుని పట్టుకొని Now these days, ఎప్పుడైనా చేయొచ్చండి. చెడు కూడా తీసాను. చాలు తీసాడు. బాబు 95 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి విశిష్ట విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ. అటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ బిఎస్ కృష్ణ లైబ్రరీ అనేది, ఈ లైబ్రరీ ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ సుమారుగా 90 సంవత్సరాలుగా ఈ లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్, జర్నల్స్ చదువుకుంటూ వాళ్ళ జీవితంలో చాలా ఉన్నత స్థానాలకి ఎదిగిన విషయం అందరికీ తెలిసినటువంటి వాస్తవం. మరి బుక్స్, జర్నల్స్తో పాటుగా డే 1 నుంచి కూడా ఒక కన్వెన్షన్ ఏంటంటే, ఈ విశ్వవిద్యాలయంలో ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్గా రీసెర్చ్ చేస్తారో, అలాగే నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళని గైడ్ చేసి స్టూడెంట్స్ ద్వారా కానీ
డైరెక్ట్గా ప్రొఫెసర్స్ కూడా రీసెర్చ్ కాంట్రిబ్యూషన్స్ చేయటం, వాళ్ళ గ్రంథాలు థీసిస్లు మొదటి నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో ఉంచడం అనేది ఒక ఆనవాయితీ. మరి ఈ గ్రంథాలన్నీ కూడా ప్రస్తుతం హార్డ్ కాపీ నేపథ్యంలో ఉన్నటువంటి తరుణంలో ఈ హార్డ్ కాపీస్ని ప్రిజర్వ్ చేయడం అనేది కష్టమైన పని మనకు తెలుసు. ఎందుకంటే బికాస్ పేపర్ ఫామ్లో ఉన్నప్పుడు అవి ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయలేము. సెకండ్ థింగ్, దీన్ని వాళ్ళ అంటే డిజిటల్ రిసోర్సెస్కి అలవాటు పడినటువంటి జనరేషన్ ఉన్న నేపథ్యంలో ఎవరన్నా సరే ఈ గ్రంథాన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచన నేపథ్యంలో గ్రంథాలన్నింటినీ, రీసెర్చ్కి సంబంధించినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా డిజిటైజ్ చేసి, స్కానింగ్ చేసి, డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేసి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చెప్పిన విధంగా సోద్ గంగా అనేటువంటి వెబ్సైట్లో పొందుపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. ఈ డిజిటైజేషన్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీలో అవైలబుల్ థీసిస్లు అన్నిటిని కూడా స్కానింగ్ చేయటం. ఎందుకనంటే సుమారుగా లాస్ట్ 5-6 సంవత్సరాలుగా మనం స్టూడెంట్స్ని గ్రంథంతో పాటుగా సాఫ్ట్ కాపీ కూడా ఇమ్మని అడుగుతున్నాం కాబట్టి ఆ సాఫ్ట్ కాపీలు ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి. కానీ అంతకుముందు మనం ఓన్లీ జస్ట్ బుక్ ఫామ్లో తీసుకునే వాళ్ళం కాబట్టి ఆ బుక్స్ అన్నిటిని కూడా ఇప్పుడు డిజిటైజ్ చేయటం, సాఫ్ట్ కాపీ అవైలబుల్గా ఉంటే డైరెక్ట్గా తీసుకోవడం, ఎప్పుడైతే లేదో అక్కడ వరకు మాత్రం. కామాటిపుర పిఎస్ పరిధిలోని ఉస్మాన్బాగ్ ప్రాంతంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నైట్ డ్యూటీ అధికారి బహదూర్పుర అడిషనల్ సిఐ శివకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. बहादुरपुरा के एडिशनल इंस्पेक्टर शिव कुमार साहब और उनका टीम और एरिया के कारपोरेटर सलीम भाई और सभी हजरात यहाँ के लोग इमीडिएटली रेस्पॉन्ड हुए। रेस्पॉन्ड होकर फायर इंजन को और इलेक्ट्रिसिटी डिपार्टमेंट का कोऑपरेशन लेके इमीडिएटली फायर इंजन को बुला भेज के वो फायर को जो काबू में लाए, पूरा बुझा दिए और उसमें किसी का भी जान का नुकसान नहीं हुआ। थोड़ा बहुत उसमें प्रॉपर्टी का नुकसान हुआ। उसके ऊपर हम लोग केस बुक करते और उनको पंचनामा जो कुछ भी है वो कापीस उनको देंगे। और इसमें पुलिस वालों का और एरिया सलीम भाई का सब और हजरात यहाँ के सभी का बहुत अच्छा कोऑपरेशन था। अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा मकान उस्मानबाग बहादुरपुर कमाटीपुर पीएस के डाउन में आता है। मेरा मकान में अचानक से एक आग लग गई। पूरा नीचे का फर्नीचर वगैरह हर वो चीज़ जल के राख हो गई। कुछ भी समझ में नहीं आया। हम लोग ऊपर भाग के क्या करें, ऊपर का दरवाज़ा तोड़ के बाजू वालों की बिल्डिंग पे उतार के लेडीज़ को और पूरे बच्चों को वहाँ से बचा लिया हम लोग। अल्लाह आज कैसा लगी आग? आज कैसा लगी समझ में नहीं आ रहा। हम लोग पूरा सब हर चीज़ बंद करके गए थे ऊपर। खाना खा लेके बैठे थे, थोड़ी देर खाली बातचीत कर रहे थे क्योंकि कल हमारे घर पे 11वीं शरीफ। తెలుగుదేశం ప్రభుత్వం కాపు ఉద్యమంలో పెట్టిన కేసును ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు కృతజ్ఞతలు తెలుపుతూ
కురువ మండలం కాపు నాయకులు కర్ప గ్రామంలో స్థానిక పిహెచ్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వివిధ గ్రామాలకు చెందిన కాపు నాయకులు, ఎంపీటీసీ సర్పంచులు పాల్గొన్నారు. ఫోటో మంచి ఫోటో ఇట్టు పాలు తినేస్తాం. చెప్పరా ఆ రోజు కాపు ఉద్యమంలో భాగంగా తునిలో జరిగిన హింసాత్మక సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద అనేక కేసులు పెట్టించడం జరిగింది, అనేక బాధలు పెట్టడం కూడా జరిగింది. ప్రత్యేకంగా ముద్రగడ పద్మనాభం గారు లాంటి పెద్దలని కొంతమందిని రైలు దగ్ధం కేసులు ఇరికించి ఈ రోజు కూడా అనేక పాటలు పడుతున్న పరిస్థితి కల్పించారు. ఆయన్ని అనేక అవమానాలకు గురి చేయడం కూడా జరిగింది. కానీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులన్నీ ఎత్తివేయడమే కాకుండా కాపులకి పెద్ద ఉపశమనం కలిగించారు. దానికి ఆ కేసులు ఎత్తివేయడంలో ప్రధాన పాత్ర మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు ఎంతో కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు ఈ విషయం మీద తిరిగి చివరికి జీవో తెప్పించి ఈ కేసులన్నీ ఉపసంహరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు కరప మండలంలో కాపు నాయకులందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి 2014 సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని మీకు రిజర్వేషన్ కల్పించామని ఒక భ్రమ కల్పించి మరి యొక్క కాపుల ఓట్లతో మరి అందరం ఎక్కిన తర్వాత మాకు రిజర్వేషన్ ఇస్తానన్నారు కదా, మా రిజర్వేషన్ కల్పించండి మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు అనేక సార్లు విజ్ఞప్తి చేస్తే ఏమీ స్పందించకపోతే మరి ఆయన ఉద్యమం చేపడితే ఆ ఉద్యమానికి మన జిల్లా అంతా కూడా ఆయన వెనకాల ఉన్నాం. ఆ రోజు మరి ఆయన ఉద్యమంలో భాగంగా మరి హక్కుల కోసం పోరాడుతుంటే కాపుల మీద అందరి మీద అక్రమ కేసులు బనాయించి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క రుణం తీసుకున్నారు కాపులకి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కోటాల మండల కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నిరుపేద 15 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. కౌటాల మండలానికి చెందిన జంటలకు ముందుగా పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలను మరియు ఇంటి సామాగ్రి అందజేశారు. త్వరలో కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 15 జంటలకు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విశ్వనాథ్, ఐటీడీఏ డైరెక్టర్ కొమరం మంతయ్య, స్థానిక నాయకులు మహేష్ పాల్గొన్నారు. గౌరీ గణాధిపతయే నమః. గౌరీ గణపతి పైన అక్షింతలు గౌరీ గణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. ధ్యానం సమర్పయామి. గౌరీ గణాధిపతయే నమః. ఆవాహితార్థే అక్షతాం సమర్పయామి. గౌరీ గణాధిపతయే నమః. స్నానానంతరం వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. మళ్ళీ యోగా పుష్పం వేద పుష్పవాయ ప్రజావాయ
అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. కాత్యాయనో గౌతమః ధాతైలా కపిలో బృహస్పతి గవీర్వాల్మీకిరుద్దాలకో సామూహిక వివాహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడున్న వ్యాపారస్తులు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాతల సహకారం కూడా చాలా గొప్ప విషయం. ఈ ప్రాంతంలో ఏదైతే నిరుపేద జనాలు ఉన్నారో ఆ దాతలన్నిటికీ సరైన ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి వారికి వివరాలు కల్పించి వారికి 3 గ్రాముల బంగారం వారితో పాటు గృహ అవసరాల వస్తువులు ఇచ్చి వారికి నూతన వస్త్రాలు ఇచ్చి వారందరినీ ఆశీర్వదించి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు దాతలు అందరూ కూడా సహకరించినారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జనాలందరికీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే పెళ్లి కాలను అందిస్తా ఉన్నారో 1,116,000 రూపాయలు కూడా వారికి అందేలాగా తొందరలో ఏర్పాటు చేస్తాం. ఉచింతలో సమతా స్ఫూర్తి కేంద్రానికి నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన మదనపల్లి సబ్స్టేషన్లో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి సబ్స్టేషన్ విద్యుత్ శాఖ మంత్రి గోడకంట్ల జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జాగ్రత్త తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. సబ్ ట్రాన్స్పోర్ట్ పెట్టినప్పుడు వాళ్ళ వెహికల్ బ్యాటరీ వెహికల్స్ పెట్టుకుని వాళ్ళ డ్రైవర్స్ ఉంటేనేమో దిగేసిపోతారు అనుకోండి. కానీ చాలా కష్టం అయితే చిన్న ఇందులో నడవాలంటే ఎంత దూరం చేసి షిఫ్ట్ యూట్యూబ్లో ప్యాక్ చేసి పంపిస్తాం. అన్ని ఒక స్పాట్కి వేడిగా ఒక కూరగాయ ఒక సాంబారు వెజిటబుల్ బిర్యానీ మొన్న నిమ్మకాయ రైస్ కూడా పంపించాం. వాస్తవానికి ఆధ్యాత్మిక అనేది మనిషి జీవితంలో భాగంగా ఉంది. అది ఎవరు ఏ విశ్వాసాలను పాటించినా కూడా ఏదో ఒక విశ్వాసాన్ని పాటించడం అనేది ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విషయం, మార్గాన్ని ఉంటుంది. కాబట్టి ఎవరి పద్ధతుల్లో వాళ్ళు చేసుకున్నప్పటికీ తప్పకుండా అది ఉండి ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. సరే, ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ఇక్కడ చిన్నజీర స్వామి గారు రామానుజుల వారి విగ్రహాన్ని, సమతమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూసరంబాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ పాలాభిషేకం చేశారు. తక్షణమే కేసీఆర్ దళితులకు క్షమాపణ చెప్పాలని, ఆయన అంచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ ప్రకటనలో కోరారు. ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ముద్దు బిడ్డల మేధావి, భారత రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగాన్ని రాసిని ఈరోజు భారత ప్రజలకిస్తే అలాంటి భారత రాజ్యాంగాన్ని ఏ మాత్రం బాగలేదని అవమానించిన దుర్మార్గపు కేసీఆర్
నీకు ఏమాత్రం సిగ్గి లజ్జ జ్ఞానం ఉందా అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీవు పుట్టక ముందు ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసిందనే ఒక ఆలోచన నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా చదివే ఈరోజు భారత రాజ్యాంగం రాయడం జరిగింది. ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం ఈ భారత ప్రజాస్వామ్యం. అలాంటి భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం రాసిందంటే ఎంత గొప్పనైనటువంటి మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది ఈ భారత ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కేసీఆర్ అంటున్నాడు ఈరోజు రాజ్యాంగాన్ని సవరించుడు కాదు రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగం రాయాలని అంటుండవు. నీకే మాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే కేసీఆర్ నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏదైతే మాటలు అన్నావో అది వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున నేను తెలియజేస్తున్నాను. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కాదు భవిష్యత్తులో నీ పార్టీనే లేకుండా ఈ భారత కాదు ఈ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చేస్తారని నేను తెలియజేస్తున్నాను. ఏ ఒక్క వలస కార్మికుల పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చేస్తున్న మహత్కార్యం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆపరేషన్ స్పైస్లో భాగంగా వర్క్ సైట్స్ స్కూల్స్ని ప్రారంభించి వలస కూలీల పిల్లలకి విద్యను అందిస్తున్నారు. 2017లో మొదలైన ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. कितना होता था पहिल्यांदा आले कुठल्या कुठल्या वर्गात गेले हे वर्ग पहिला दुसरा तिसरा आणि चौथा पाचवीचे दोनच आहेत. 6वी नाही. तुझं नाव काय कितवीला आहे 8वीला कितवीला आहे 9वी आता शाळा बुडते मग काय करणार तुम्ही 8वी 9वी तू कितवीला आहे వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చేర్యాల గ్రామంలో వర్క్ సైట్ స్కూల్ ప్రారంభం. వలస కార్మిక బిల్లుల కోసం ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. పురాతన గ్రంథాలను డిజిటల్ చేయడంలో విశాఖ ఏరియా చేసిన ప్రయోగం సక్సెస్. డిజిటల్ చేసిన గ్రంథాలను ప్రత్యేక వెబ్సైట్లో ఉంచుతామన్న బీసీ ప్రసాద్ రెడ్డి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కోటాల మండలం కేంద్రంలో పేదలకు సామూహిక వివాహాలు. ఎమ్మెల్యే కోనేరు అన్నప ఆధ్వర్యంలో మంగళసూత్ర అందజేత. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు జై న్యూస్.